నెల్లూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ ఉత్కంఠంగా సాగింది. చిన్నూపు ఎన్నికైనప్పటికీ కూడా టీడీపీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మొదటి కావడంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ వాళ్ళు తీసుకున్నారు. ఇక అభ్యర్థి విషయంలో సాంకేతిక విధానాలను పరిగణలోకి తీసుకోవడంతో ఇండిపెండెంట్ ట్యాగ్తో టీడీపీ వర్గం గెలుపు సాధించింది. గత ఎన్నికల్లో ఏకనామినేషన్ ఏకపక్షంగా నగరపాలక సంస్థను కైవసం చేసుకున్న వైసీపీ సాధారణ ఎన్నికలలో దారుణంగా ఓటమిని చవిచూడడంతో పరిస్థితి దారుమారైంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఈరోజు ఉత్కంఠమైన పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నిక నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ మెజారిటీ వైసీపీ పక్షం ఉన్నప్పటికీ కూడా టీడీపీ అభ్యర్థిగా భావిస్తున్న వారికి ఈరోజు పదవి దక్కడం పట్ల ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఎన్నికల జరిగిన తీరు పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? మొదటగా మీరు చెప్పిన దాంట్లో టీడీపీ గెలిచింది అన్నది ఇక్కడ జరగలేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ మాత్రమే బీఫామ్ ఇవ్వడం జరిగింది. కానీ పోటీ చేసింది ఇద్దరు. మరి రెండో వ్యక్తి ఇండిపెండెంట్గా తను పోటీ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మొత్తం 54 మంది కార్పొరేటర్లు గతంలో వైఎస్ఆర్సీపీ బీఫామ్ తరఫున అందరూ కూడా గెలిచినారు. టీడీపీ తరఫున 0 మెంబర్లు మాత్రమే గెలవడం జరిగింది. అయితే ఈరోజు కొంతమందిని వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమందిని వీళ్ళు లాక్కున్నారు. సరే, ఈ లాక్కునే ప్రాసెస్లో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయలేదు, టీడీపీ సభ్యత్వం కూడా తీసుకోలేదు. అందుకని టెక్నికల్గా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఉండేవాళ్ళే. అందుకనే మేము విప్ కూడా జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు హాజరు కావాలి, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ఓటేయాలని చెప్పి వారందరికీ కూడా విప్ జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఈ టీడీపీ క్యాండిడేట్లు ఎక్కడ అనర్హత వేడి పడుతుందో వీళ్ళ మీద అన్న ఆలోచనతో వాళ్ళు కనీసం టీడీపీకి బీఫామ్ కూడా ఇచ్చుకోకుండా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన వ్యక్తికి మా దగ్గర నుంచి లాక్కున్నటువంటి వారందరి దగ్గర ఓట్లు వేయించుకోవడం కూడా జరిగింది. అయితే మేమేం చెప్తున్నామంటే విప్ మేమేమని ఇస్తామంటే హాజరు కావాలి, హాజరై వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ఓటేయాలా అంటాం. గైర్ హాజరైనా విప్ ధిక్కరించినట్టే. వైఎస్ఆర్సీపీ కాకుండా ఇండిపెండెంట్కి వేసుకున్నా, టీడీపీకి వేసుకున్నా, ఎవరికి వేసుకున్నా కూడా విప్ని ధిక్కరించినట్టే. కాబట్టి ఇండిపెండెంట్గా ఓటు వేసిన వాళ్ళ అందరూ కూడా అలానే గైర్హాజరైన వాళ్ళు కానీ వీళ్ళందరి మీద కూడా విప్ ధిక్కారం అన్నది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కోర్టుకి వేయడం కానీ కోర్టులో వచ్చినటువంటి డెసిషన్ అంటే వీరందరి మీద అనర్హత వేటు వేయమని ఇటీవల కాలంలో కొన్ని హైకోర్టులు కూడా దీని మీద ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పున్నారు. మరి త్వరగానే ఈ నిర్ణయాలు వస్తాయని కూడా అనుకుంటాం. మాకు కోర్టు నిర్ణయాలు అన్నది సెకండరీ. ఫస్ట్ ప్రజాక్షేత్రంలో ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియచేయాలా, ప్రజలు ఏం ఆశించారు, ఏం అనుకున్నారు, మరి ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు నిజాయితీగా నిలబడినారు, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసే క్రమంలో వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోరాడుతుంది. జిల్లాలో ఇదే కాదు, బుచ్చిరెడ్డిపాడులో జరిగిన ఎన్నిక కూడా ఎలాంటి పరిస్థితి నెలకొంది. దీన్ని పార్టీ ఏ విధంగా చూస్తుంది? మీరు ప్రజాక్షేత్రంలో దీన్ని ఎలా తీసుకుపోబోతున్నారు? డెఫినెట్గా ఈరోజు మాకు వాళ్ళు చేస్తున్నటువంటి అధికారం ఉందని, వాళ్ళు చేస్తున్నటువంటి తీరు అంతా కూడా ఈరోజు ఓడిపోతుంది అని తెలిసినా కూడా మేము క్యాండిడేట్ని కంటెస్ట్ చేయడంలో ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా అన్ని కూడా విజయాలు అపజయాలు వాటి మీదనే డిపెండ్ కావు. ఏదున్నా కూడా ప్రజాక్షేత్రంలో నిలబడాలా, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలా, ప్రజల తరపున పోరాడాలా. సో ఆ క్రమంలో ఈరోజు పోరాడడం కూడా జరిగింది. మరి వాస్తవాలు కూడా ప్రజలకు ఈరోజు అర్థమవుతా ఉన్నాయి. ఈ రెండు అన్నింటి దగ్గరలో కూడా అధికారం ఉందన్న ఉద్దేశంతో మొన్న తిరుపతిలో కూడా చూసాము. డిప్యూటీ మేయర్గా కంటెస్ట్ చేయాలనుకున్న వ్యక్తిని ఇంటిని కూలగొట్టారు నైట్. అంటే ఈరోజు ఎలక్షన్ అంటే 2 రోజుల ముందు ఆ ప్రాసెస్ చేయడం జరిగింది. ఈ విధంగా కొన్ని దగ్గరలు చేస్తున్నారు. అయినా కూడా నిజాయితీగా చాలామంది నిలబడ్డారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్ని అనుకున్నా ఏం చేసినా మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం, వైఎస్ఆర్సీపీతో ఉంటామని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎందుకులు అనుకున్న వాళ్ళు కొంతమంది పక్కకి వెళ్ళడం కూడా జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు అనే కాకుండా జరిగినటువంటి ప్రతి దగ్గర కూడా ఏ విధంగా జరుగుతుందన్నది. సో ఇప్పటికే మార్పు ఉంది ప్రజల్లో. టీడీపీ మీద ఒక అసహ్యం అన్నది ఏర్పడింది. రాబోయే రోజుల్లో దాన్ని తీవ్రతరం చేయడంలో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క నష్టానికి మరింత పెద్ద చేసేట్టుగా ఇవన్నీ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే అప్రజాస్వామికంగా ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ దుర్వినియోగంతోనే ఈ ఎన్నికలను దక్కించుకున్నట్టు కూడా ఇక్కడ పర్వతటి చంద్రశేఖర్ రెడ్డి తెలియడం జరిగింది. ఇది పార్టీ తీవ్ర పరిణామంగా భావిస్తుంది. ఈ విప్ జారీ చేసినప్పటికి కూడా ఓటు వేయకపోవడం, ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తిని ఇండిపెండెంట్ స్థానంలో గెలిపించడం, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల క్రమశిక్షణ చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఎన్నికల విధానం పట్ల న్యాయస్థానాలను కూడా ఆశ్రయించే అవకాశం కూడా ఉన్నట్టు కూడా పర్వతటి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. ఇది ఈ ఎన్నికల మున్సిపల్ ఎన్నికల్లో ఉత్కంఠ రేపిన ఎన్నికలు ఇక్కడ
అధికార దుర్వినియోగానికి పాల్పడారు. ఇప్పుడు అధికారులు కూడా ఇటు ఎన్నికైన వ్యక్తి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి